మీరు ప్రార్థన చేస్తున్నా దేవుడు వినట్లేదా? బైబిల్ ప్రకారం ఇలా ప్రార్థిస్తే మీ ప్రార్థన పూర్తిగా మారిపోతుంది. అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం, మన హృదయంలో ఉన్నది దేవునికి చెప్పడం. బైబిల్ ప్రకారంగా ప్రార్థన చేయడానికి ఒక పవర్ఫుల్ మెథడ్ ఉంది. కేవలం ఈ 5 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్, ప్రైజ్, స్తుతి. ప్రార్థన ఎప్పుడూ స్తుతితో ప్రారంభించాలి. దేవుడు ఎంత గొప్పవారు, ఎంత శక్తిమంతులు అని ఆయనను మహిమపరచాలి. ఎగ్జాంపుల్కి, ప్రభువా నీవు పరిశుద్ధుడవు, మహిమగల దేవుడవు, నీ రక్తంతో నన్ను రక్షించినందుకు నీకు స్తోత్రము అని స్తుతి చేయడం వల్ల మన హృదయం దేవునితో కనెక్ట్ అవుతుంది. సెకండ్, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతలు. మనకు ఉన్న ప్రతి ఆశీర్వాదం దేవుని నుంచి వచ్చింది. ప్రభువా ఈ రోజు వరకు నన్ను కాపాడినందుకు వందనాలు, నా కుటుంబాన్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు. కృతజ్ఞత చెప్పడం వల్ల మనము దేవునికి ఆశీర్వాదం గుర్తు చేసుకుంటున్నట్లు ఉంటుంది. థర్డ్, కన్ఫెషన్, పాపం ఒప్పుకోవడం. మనము పరిపూర్ణము కాదు, కొన్నిసార్లు మాటల్లో, ఆలోచనల్లో, పనుల్లోనూ తప్పులు చేస్తూ ఉంటాము. అప్పుడు ఇలా ప్రార్థించి చూడండి. ప్రభువా నేను చేసిన పాపాలను క్షమించు, నా హృదయాన్ని శుద్ధి చేసి నీ మార్గంలో నడిపించు అని. దేవుడు క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఫోర్త్, ఇంటర్సెషన్, ఇతరుల కోసం ప్రార్థించడం. ప్రార్థనలో మన కొరకే కాదు, ఇతరుల కోసం కూడా ప్రార్థించాలి. నా కుటుంబాన్ని ఆశీర్వదించు, బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకో, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచు, నీ సేవకులను బలపరచు అని. ఫిఫ్త్ వన్, పిటిషన్, మన అవసరాలు. చివరిగా మన అవసరాలను దేవునికి చెప్పాలి. ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వు, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వే నడిపించు, నా సమస్యలకు మార్గం చూపించు తండ్రి అని. దేవుడు మన ప్రార్థనను వింటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నట్లుగా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఈ 5 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ప్రార్థిస్తే మీ ప్రార్థన మరింత లోతుగా మరియు శక్తివంతంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.